ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కొవ్వొత్తుల ర్యాలీ సమ్మె. స్థానిక వెల్దుర్తి పాత బస్టాండ్ సర్కిల్ డాక్టర్ బి అంబేద్కర్ తెలుగు తల్లి విగ్రహాలు దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా చీకటి జీవితానికి వెలుగునిస్తానని, మా కష్టాన్ని తగిన వేతనం అందించడానికి చీకట్లో ఉన్న కొవ్వెంతులో వెలుగులో చూడాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బి మాధవస్వామి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈదమ్మ సరస్వతి, వరలక్ష్మి, రేణుక, సెమినా, మహబూబి, షబానా, జ్యోతి, ముంతాజ్. ఈ కార్యక్రమం లేదన్నా, తెలంగాణ మీరిచ్చిన హామీనేనన్నది, మీరిచ్చిన హామీ వల్లనే మేము అడుగుతున్నామన్నా. దయచేసి అన్నా, మీరు మాకు పేపర్లలో చూస్తేనేమో మేము ఖచ్చితంగా ఇవ్వము అనేదే వస్తుందన్నా. దయచేసి మీ మంత్రి వాళ్ళతో మీరు మాట్లాడండి అన్నా. ఖచ్చితంగా కనీసం తెలంగాణ కంటే 1000 రూపాయలు మీరు ఎక్కువ ఇస్తారనే మేమందరం నాన్న ఈ చీకటిలో కూడా మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామన్నా. అందుని బట్టి కూడా అన్న మీరే సహాయం చేయాలన్నా. మాకు మీరు తప్ప మాకు ఇంకా జీతం పెంచే వాళ్ళు ఎవరు లేదన్నా. నిజంగా మాకు 11,500 మా కుటుంబానికి ఎందుకు సరిపోవడం లేదన్నా. నిజంగా మేము నెల అప్పులు చేసుకొని బ్రతుకుతున్నామన్నా. మాకు తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేదన్నా. మేము జీవనోపాధి మేము మాత్రమే ఉన్నామన్నా. అన్న సహాయం చేయండి అన్నా. ఖచ్చితంగా మీరు మాకి నెలకి తెలంగాణ మాదిరి మీరు ఖచ్చితంగా 1000 రూపాయలు పెంచుతారని మేము ఆశిస్తూ మేము ముగిస్తున్నానన్నా. యూనియన్ లీడర్లకి, మా తోటి అంగన్వాడీ హెల్పర్లకి, టీచర్లకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటున్నాము. మాకు ఎక్కువ జీతాలు పెంచి ఎక్కువ మమ్మల్ని ఇది చేయాలని మేమేం చెప్పడం లేదు. అందరి కాటికి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారన్నందుకు మేము ఈ రోజు కనీసం మీ బర్త్డే రోజన్నా మాకి మీరు శుభవార్త చెప్తారనుకున్నాము. కనీసం ఈ క్రిస్మస్ పండుగ సందర్భంనైనా మేము ఈ రోజుకి 13వ రోజు సమ్మెలో ఉన్నాము. ఈ కొవ్వొత్తుల ద్వారానైనా చీకట్లో నుంచి మాకు వెలుగులోకి తెస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. రోజు నిరాహార కొనసాగుతుంది, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. కనీసం వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించడం లేదు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ వీళ్ళ సమస్యల గురించి ఆలోచించడం లేదు. తూతు మంత్రంగా ఏదో చూస్తాం చేస్తాం అనే మాట తప్ప స్వచ్ఛమైన మాట రావడం లేదు. కనీసం ఈ చీకటి నుంచి వెలుగు వస్తుందేమన్న ఉద్దేశంతో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. కనీసం ఈ రోజు నుంచన్నా రేపు పండగ శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాం. మేము వాళ్ళేమి అదనంగా ఎక్కువేమి అడగడం లేదు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ అదనంగా అడుగుతున్నారు. కానీ వాళ్ళు న్యాయమైన కోరికని మీరు భావిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఏఐటీసీ మండలాధ్యక్షుడు బి మాధవ్.